ఆ చేప ధర అక్షరాల 29 కోట్లు. చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకొని తింటారు. అందులోకి కొన్ని రకాల చేపల టేస్టే వేరయ్యా అన్నట్లుగా ఉంటుంది. దీంతో ఆ చేపలకు యమ క్రేజ్ ఉంటుంది. మత్స్యకారుల వలకు ఆ చేప చిక్కితే చాలా లక్షాధికారులు కావటం ఖాయం. ఇంకా కొన్ని అరుదైన చేపలైతే మత్స్యకారులను కోటీసులను కూడా చేస్తాయి. అవి దొరికాయంటే చాలా పెద్ద పెద్ద స్టార్ హోటళ్లు, కొన్ని ఫుడ్ సంస్థలు, ఫార్మా కంపెనీలు కోట్లు గుమ్మరించి ఆ చేపల్ని దక్కించుకుంటారు. ఈ క్రమంలో ఓ అరుదైన చేప జపాన్ మత్స్యకారుల చేతికి దక్కింది. ఇక దాన్ని వేలం వేస్తే పలికిన ధర చూస్తే మైండ్ బ్లాక్ అవటం ఖాయం. 243 కిలోల చేప అక్షరాల $3.24 మిలియన్, అంటే మన కరెన్సీలో 29 కోట్లకు అమ్ముడుపోయింది. ఇంతలా ఆ చేపలో ఏముంది? ఆ చేపకు అంత రేటు పలకటానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ప్రస్తుతం ఓ చేప వేలంపాటుకు సంబంధించి వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక చేప ధర 29 కోట్ల అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చేపల్లో కింగ్ అంటే ఇదేనని కొందరు నెటిజన్లు అంటుంటే, మరీ ఇంత క్రేజా, కోట్లు పెట్టి ఒక చేపను కొనడమా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. చేపను కొన్న సంస్థ పెద్ద పండుగ వాతావరణంలో దాన్ని కట్ చేసి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ బంగారం, వజ్రాలు ఎక్కడికో కొట్టుకొని పోయేలా చేసిన ఆ చేప కదేంటి? దాని క్రేజ్ వెనుకున్న కహానీ ఏంటి అనే విషయానికి వస్తే, సముద్రంలో దొరికే అత్యంత అరుదైన చేపల్లో ఈ చేప ఒకటి. దీని టేస్ట్తో పాటు పోషక విలువలు, అదేవిధంగా ఫార్మా రంగంలో దీనికున్న డిమాండ్ కారణంగా ఈ చేప కింగ్ అనిపించుకుంటుంది. ఆ చేప పేరు బ్లూఫిన్ ట్యూనా. బ్లూఫిన్ ట్యూనా అనేది పెద్ద శక్తివంతమైన, వేగంగా ఈత కొట్టే చేప. ఇది దాని అధిక కొవ్వు శాతం, రుచి కారణంగా జపాన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఆహారంగా చాలా విలువైనది. దీని మాంసం అంటే టోరో, సుషితో పాటు సషిమై కోసం చాలా ఖరీదైంది. చాలాసార్లు ఈ చేప రికార్డు ధరలకు అమ్ముడుపోతుంది. ఈ చేపల్లో అట్లాంటిక్, పసిఫిక్ మరియు సదరన్ బ్లూఫిన్ ట్యూనా వంటి రకాలు ఉన్నాయి. దీని శరీర నిర్మాణం టార్బెట్ ఆకారంలో చాలా కండరాలతో కూడుకొని ఉంటుంది. దీని రంగు పైభాగంలో ముదురు నీలం, కింద వెండి రంగులో ఉంటుంది. ఈ చేపల మిగతా చేపల కంటే కూడా ఎక్కువ శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. చిన్న చేపలు, స్క్విడ్లు, క్రస్టియన్లు తినే ఈ చేప జపనీస్ మార్కెట్లో అత్యంత విలువైన చేపల్లో ఒకటి. దీని టోరో అంటే కొవ్వుతో కూడిన పొట్ట భాగం, కమా అంటే కాలర్ వంటి భాగాలు చాలా రుచికరంగా ఉండటంతో ఇవి చాలా అధిక ధరకు పలుకుతాయి. ఇది ఒక్క చేప $1000 ధర పలుకుతుండటం. ఈ క్రమంలోనే టోక్యోలోని టొయోసు చేపల మార్కెట్కు 243 కిలోలు ఉన్న బ్లూఫిన్ ట్యూనా చేప రావడంతో సందడి మామూలుగా లేదు. దీనికి వేలంపాట జరిగింది. ఈ వేలంపాట్లో కియోమురా సంస్థ అధ్యక్షుడు కియోషి కిమురా ఈ చేపను $3.24 మిలియన్ దక్కించుకున్నారు. ఒక చేపకు అంత రేటు పలకటంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అయితే కియోషి కిమురా సుషి జైనోమోకా పేరిట కొలుసుకట్టు సుషి రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. వేలంలో చేపకు భారీ ధర చెల్లిస్తే వాళ్ళ కంపెనీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. అందుకే దీన్ని ప్రచారాస్త్రంగా వాడుకొని వేలంలో భారీ ధరలు చెల్లిస్తారు. అంతేకాదు, జపాన్ సాంప్రదాయం ప్రకారం ఏడాదిలో మొదటి వేలలో సొంతం చేసుకున్న ఈ చేప అదృష్టాన్ని తెచ్చిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. అయితే జపాన్ దేశంలో ఒమా తీరంలో ఈ ట్యూనా చేపలు దొరుకుతుంటాయి. ప్రపంచంలోనే ఈ చేపలను అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. అక్కడి చల్లని నీటి వల్ల చేపల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇవి 200 నుంచి 300 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇంత భారీ ధరతో చేపను కొన్నప్పటికీ రెస్టారెంట్ యజమానులు తమ కస్టమర్లకు ఈ చేప ముక్కలను సాధారణ ధరలకే అందిస్తారు. కానీ ఇది వాళ్ళ కంపెనీ వ్యాపారానికి మాత్రం గొప్ప ప్రచారంగా మారుతుంది. కానీ ఈ చేప అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతి. దీన్ని రక్షించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. WWF వంటి సంస్థలు దీన్ని రక్షించడానికి పనిచేస్తున్నాయి. మన దేశంలో ఈ చేపను కేరా చేప అని, చూరా అని కూడా అంటారు. మొత్తానికి ఒక చేప ఏకంగా ఇన్ని కోట్లకు అమ్ముడుపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.